పవన్ కళ్యాణే బార్గెనింగ్ కెపాసిటీ కోసం తెలుగుదేశంతో తను మాట్లాడలేక మొహమాట పడుతూ జోగయ్యతో లేఖలు రాయిస్తున్నాను ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఇంకో పక్కన జోగయ్య అయితే లేఖల అస్త్రాలు వదలట్లేదు. తాజాగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆర్థికంగా బలవంతులైనటువంటి కాపు తూర్పు కాపులకు 40 సీట్లు కేటాయించాలని, మరో 23 అసెంబ్లీ స్థానాలను ఇతర కులస్తులు కేటాయించాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఇందులో కీలకమైంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో విలేకరులకు విడుదల చేశారు. నరసాపురం బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ, గోపాలపురం బి సువర్ణరాజ్ ఎస్సీ, కొవ్వూరు టీవీ రామారావు ఎస్సీ, విశాఖపట్నం దక్షిణ వంశీకృష్ణ యాదవ్, ఇచ్చాపురం దాసరరాజు యాదవ, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ శెట్టిబలితో పాటు రాజోల్లో బొంతు రాజేశ్వరు, డాక్టర్ రాపాక రమేష్ బాబు, దేవి వరప్రసాద్ ఎస్సీలతో ఒకరికి, అమలాపురం సీటు రాజుబాబు లేదా డిఎంఆర్ శేఖర్ ఎస్సీలకు ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా అవనిగడ్డ పాపారావు అగ్నికుల క్షత్రియ, నందిగామ రమాదేవి ఎస్సీ, విజయవాడ వెస్ట్ పోతిరి మహేష్ బీసీ, గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ, పెదకూరపాడు బొర్రా వెంకటప్పారావు కమ్మ, తెనాలి నాదెళ్ల మనోహర్ కమ్మ, అనకాపల్లి కొనతాల రామకృష్ణ బీసీ, కోవూరు జానీ మాస్టర్ ముస్లిం, బద్వేలు డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ, రైల్వే కోడూరు మధ్యల వెంకట సుబ్బయ్య ఎస్సీ, ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ, పోలవరం చిర్రి బాలరాజు ఎస్టీ, ఉండి జుత్తుకు నాగరాజు బీసీకి, పాడేరు పంపూరు గంపులయ్య ఎస్టీలతో పాటు తణుకు సీటు విడివాడ రామచంద్రం లేదా భోగపల్లి ప్రసాద్ కమ్మకి ఇవ్వాలని జోగయ్య తన లేఖలో సూచించుకొచ్చారు.